ఏపీకి 4 రోజులు సీఎంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించబోతున్నారా? ప్రస్తుతం ఇదైతే చర్చ నడుస్తోంది. అదేదో సినిమాలో అర్జును ఒక్కరోజు సీఎం పాత్ర పోషిస్తారు. తర్వాత ఆయన శాశ్వతంగా సీఎం అవుతాడు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఆ కేటగిరీలో చూడలేం గానీ ప్రస్తుతం ఆయన ఎలాగా డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కాకపోతే ఒక 4 రోజులైతే మాత్రం కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రంలో కనిపించబోతున్నారా? అంటే ఒక రకంగా ఇన్‌చార్జ్ సీఎం హోదాలో ఉండబోతున్నారా అనేది ఒక పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. కాకపోతే ఆయన డిప్యూటీ సీఎం హోదా డిప్యూటీ సీఎంగానే ఆ హోదా అయితే అలాగే ఉంటుంది. దీనికి కారణం ఏంటి అంటే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు, అలాగే నారా లోకేష్ గారు, కొంతమంది కీలక మంత్రులు సింగపూర్ పర్యటన వెళ్ళబోతున్నారు. మంత్రులు నారాయణతో పాటు నారా లోకేష్ గారు, టీజీ భరత్ వీళ్ళందరూ కలిసి చంద్రబాబు నాయుడు గారితో సింగపూర్ టూర్ వెళ్ళబోతున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకు. ఈ నేపథ్యంలో ఈ బృందం సింగపూర్లో పర్యటిస్తున్న నేపథ్యంలో రాష్ట్రానికి వీళ్ళ తిరిగి వచ్చే వరకు ఇన్ఛార్జ్ హోదాలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు. వాస్తవానికి డిప్యూటీ సీఎం అంటేనే సీఎం లేనప్పుడు ఖచ్చితంగా ఆ హోదానైతే అనుభవిస్తారు. ఆ హోదాలో ఇన్ఛార్జ్గా ఆయనే కొనసాగుతారు. సో వాస్తవానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి హోదాలో చూడాలి అనేది జన సైనికులు భావిస్తూ ఉంటారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పవర్ షేరింగ్ ఇవ్వాలని కూడా చాలా మంది కోరుకున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు గారి సీనియారిటీ అలాగే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఆయన డిప్యూటీ సీఎం హోదాతో సరిపెట్టుకున్నారు. ఆయన ఎక్కువగా ఆశపడలేదు, ఎక్కువగా అడగలేదు. అయితే జన సైనికుల్లో మాత్రం ఆ ఆకాంక్ష అయితే అలాగే ఉంది, తమ నాయకుడిని సీఎంగా చూడాలని. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది చర్చ అవుతుంది. ఇన్ఛార్జ్ సీఎంగా 4 రోజుల పాటు అంటే 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు పవన్ కళ్యాణ్కి బాధ్యతలు అప్పచెప్పి వీళ్ళు వెళ్తారా అనేది అంటే ఇంకా అఫీషియల్గా అయితే అదేమి డిక్లేర్ అవ్వలేదు. అఫీషియల్గా అయితే పవన్ కళ్యాణ్ గారికి ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అయితే ఏమీ అప్పచెప్పలేదు. కాకపోతే ఆయన డిప్యూటీ సీఎం పోస్ట్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఇస్తారు అనే చర్చ అయితే నడుస్తుంది. అది ఎంతవరకు వాస్తవం అనేది చూడాలి. కాకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు దీని మీద ప్రత్యేకంగా అయితే ఏమీ స్పందించట్లేదు. పార్టీ శ్రేణులను కూడా ఎప్పటికప్పుడు కంట్రోల్ చేస్తున్నారు. చాలా చోట్ల ఆయన వెళ్ళగానే సీఎం పవన్ కళ్యాణ్ నినాదం అయితే గట్టిగా వినిపిస్తూ ఉంటుంది ఆయన అభిమానుల నుంచి. పదవుల విషయంలో బహిరంగంగా మాట్లాడొద్దని కూడా పలుసార్లు అన్నారు. అయితే టీడీపీ నాయకత్వం సైతం అప్పట్లో అప్రమత్తమైంది. తమ పార్టీ శ్రేణులను కూడా అదే తరహాలో ఆదేశాలు ఇచ్చింది, కంట్రోల్ అయితే చేసింది. అప్పట్లో ఈయన నారా లోకేష్ గారిని సీఎం చేయాలి, లేదంటే డిప్యూటీ సీఎం చేయాలి. అంటే ఏది ఏమైనా రెండు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. సీఎం చంద్రబాబు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య మంచి సంబంధాలే కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో పెద్ద ఎత్తున పరిశ్రమల స్థాపన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఈ తరుణంలోనే భారీగా పెట్టుబడులను ఆహ్వానించాలి అని కూడా భావిస్తోంది. అందుకే ఇప్పుడు చంద్రబాబు గారి నేతృత్వంలో ఈ బృందం అయితే సింగపూర్ వెళ్తుంది. 4 రోజుల పర్యటన కొనసాగబోతోంది. సీఎం సింగపూర్ వెళ్తున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్కు ఇన్ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు అనేదే ఒక ప్రచారం అయితే సాగుతుంది. అదే కనుక జరిగితే 4 రోజులు సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ఉండబోతున్నారు అనేది చూడాలి ఏం జరుగుతుంది.